సముచిత జ్ఞానం అంటే ఏంటి? సమయానికి ఏం కావాలో అది చెప్పడం. ఇప్పుడు ప్రజలకు ఏది ఉపయోగమో అది చెప్పడం జ్ఞానం. కానీ చాలామంది చెప్తూ ఉంటారు. ఉదాహరణకి ఈ మధ్య యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఏంటంటే, ఎక్కువగా దశమ భాగాలు ఇవ్వవసరం లేదు, దశమ భాగాలు ఇవ్వవసరం లేదు, కేవలం మీరు మామూలుగా డబ్బులు ఇస్తే చాలు, కానుకిస్తే చాలు అని చెప్తున్నాడు. ఇదొక జ్ఞానం. ఇప్పుడు దానివల్ల ప్రయోజనం సంఘానికి ఉందా? దశమ భాగాలు ఇవ్వద్దు అన్నప్పుడు సంఘం పరిశుద్ధాత్మతో నింపడుతుందా? సంఘం మంచి శక్తి పొందుకుంటుందా? సంఘం వల్ల త్యాగం పెరుగుతుందా? పెరగదు. పిసినారులందరికీ కూడా, అంటే పిసినితనంగా ఉండే వాళ్ళకి బలం, వాళ్ళే చాలా ఇంట్రెస్టింగ్గా వాటి విషయంలో ఆసక్తికరంగా ముందుకు సాగుతుంటారు. పిసినితనంగా ఉండే వాళ్ళకి ఈ మాట ఎలా ఉంటుందంటే, అయితే మనం ఇంకా దేవుడికి దశభాగం తీయనవసరం లేదు, మొత్తం మనమే ఖర్చు పెట్టుకోవచ్చు, శుభ్రంగా మనమే తినొచ్చు అని చెప్పి బలాన్ని ఇచ్చి దాన్ని ఉప్పొంగ చేసేదాన్ని జ్ఞానం అంటారు. ఇప్పుడు అతను నా ప్రసంగం ఏం చేసిందంటే, కృంగదీయలేదు, లేక అతన్ని పశ్చాత్తాపంలోకి తీసుకుని వెళ్ళలేదు, అతన్ని మారు మనసు పొందాలి అనేటట్లు ప్రేరేపించలేదు. కానీ ఇప్పుడు నేను చేస్తుందే కరెక్ట్. ఇప్పటివరకు నేను దశమ భాగాలు దేవుడికి ఇవ్వను, నేను దేవుడు డబ్బులు ఖర్చు పెట్టను, సంఘంలో సహకరించను, సంఘంలో ఎవరికి రూపాయి ఇవ్వను, కాబట్టి ఇదే కరెక్ట్ అనమాట అని చెప్పి ఆ పాస్టర్ గారు ఇంగ్లీషులో, గ్రీకులో, లేకపోతే ఎబ్రిలో మాట్లాడేస్తూ మర్మాన్ని ఇప్పాడంటండి. ఇవన్నీ కూడా లేవీలకే, క్రైస్తవులకు లేదు, లేవీలకే తప్ప క్రైస్తవులకు లేదు. చూడండి, ఆలోచిస్తున్నారా? లేవీలకే తప్ప క్రైస్తవులకు కాదు. మరి క్రైస్తవులకు ఎలాగివ్వాలి? క్రైస్తవులకు ఎలాగివ్వాలంటే, లేవీలకి 1000 రూపాయలు ఇచ్చుంటే క్రైస్తవులు 1,00,000 రూపాయలు దుబ్బేస్తారు. అర్థమవుతుందండి? వాళ్ళు 1000 తీసుకునేవారు పర్సంటేజ్ ప్రకారంగా, వీళ్ళకి పర్సంటేజ్ ఉండదు. లేకపోతే ఒక మీటింగ్ పెట్టి 1,00,000 రూపాయలు వేస్తారు మనిషి మీద. ఇది ఇంకా బాగుంది. అలాగే పర్సంటేజ్ ప్రకారంగా అయితే కనీసం 10 రూపాయలన్నా మిగిలింది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే వీడికి అన్నమే ఉండదు, మొత్తం దూసేస్తారు, మొత్తం దూసేస్తారు. ఆలోచించండి మీరు, దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు ఇంకా చెప్పాలనుకుంటే ఒక సేవకుడా నీకు మరలా చెప్తున్నాను, నువ్వు ఒకవేళ దశమ భాగాల కోసం ప్రసంగించేటప్పుడు ముందు ఒక మాట చెప్పు, అస్సలు క్రైస్తవ సంఘానికి డబ్బులే అవసరం లేదు, మీరు డబ్బులు ఇవ్వమని బైబిల్లో లేదని చెప్పండి. వాస్తవంగా ఆదిమ అపోస్తుల సంఘంలో డబ్బులు ఇవ్వాలని ఉందా? దశమ భాగాలు ఇవ్వకూడదు అన్నావు, అసలు డబ్బులు ఇవ్వమని ఎక్కడ ఉంది? కాబట్టి అసలు డబ్బులు ఇవ్వద్దని చెప్పండి, బాగుంటుంది. దేవుడు హృదయమే కావాలి కానీ డబ్బులు అవసరం లేదు. నీ బంగారం, నీ డబ్బులు, నీ వెండి ప్రభు కోరలేదు. ఎవరు